ఎంతో ప్లాంట్గా తన మీద కోవర్ట్ ఆపరేషన్ జరిగిందంటున్నారు మాజీ ఎంపీ మార్గాన్ భరత్. తన కార్యాలయంలో జరిగిన ప్రచార రథం దగ్ధానికి సంబంధించి తిరిగి తనపైనే ఆరోపణ చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ జరగడం, ప్రతిపక్షాలు అధికార పక్షం ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కోవర్ట్ ఆపరేషన్ ఎలా జరిగిందంటారు? ఎన్నికలకు ముందు కొద్ది రోజులు మీ దగ్గర ముందు అతను రావటం, ఎవరైతే నిందితులు అంటున్నారో మీ దగ్గరే ఉండటం, మీరే మీకు సంబంధించిన వ్యక్తి చేశారని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు. ఎలా చూడొచ్చు మొత్తం సినారియోని? నాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ తయారు చేసి పంపించిన అంశం కింద కనబడుతూ ఉంది. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తుకోవడమే పోలీస్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ఎట్లా ధృవీకరిస్తారని అడుగుతున్నా. అదే రకంగా మాకు ప్రధాన అనుచరుడని ఎట్లా ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. ఈ శివాజీ అనే వ్యక్తి ఎలక్షన్స్ ముందు నెల రోజులు కూడా కాదు అతను వచ్చాడు మా దగ్గరికి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇన్ఫార్మర్ కింద పనిచేస్తున్నాడని అనిపిస్తూ ఉంది. మరి ఇంత ఘటనకు పాల్పడ్డాడు అన్నానంటే అతను ఒక కోవర్ట్ ఆపరేషన్లో భాగమే కనబడుతూ ఉంది. ఇప్పుడు సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం కర్మ ఇప్పుడు మాకేంటండి? అదేదో ఎలక్షన్ ముందు తెచ్చుకుంటారు కదా, ఇప్పుడు తెచ్చుకోవాల్సిన కర్మ ఏంటి? నాకు ఒకటి, నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక అంశం అయితే అనుమానాస్పదంగా ఉంది. 7 గంటల నుంచి 10 గంటల దాకా ఇదే ప్రాంగణంలో తాగిన వ్యక్తి 3 గంటలు తాగాడు. 3 గంటలు తాగిన వ్యక్తి, ఒక వ్యక్తి ఎంత ఆపరేషన్ చేయగలుగుతాడా? ఒక సింగిల్ వ్యక్తి. దీనికి బ్యాక్డ్రాప్ ఎవరున్నారు? ఇవన్నీ కూడా సమగ్రమైన విచారణ జరగాల. నిన్న అతను ఫేస్బుక్ ఇవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే 6 నెలలు 8 నెలల క్రితం పోస్టులు ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ పోస్టులు ఉన్నాయి. మొన్న ఏప్రిల్ మంత్ మే మంత్లో కూడా చూస్తూ ఉంటే బీజేపీ పోస్టులు కనబడుతూ ఉన్నాయి. ఇతను కుటుంబ సభ్యులు, ఇతని బంధువులందరూ ఏ పార్టీలో తిరుగుతూ ఉన్నారు? దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాల్ డేటా రికార్డు తీయాలి. ఆ కాల్ డేటా రికార్డులో ఎవరెవరికి ఫోన్లు చేశాడు, ఇతను ఒకటే కాదు వీళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ల యొక్క సిడిఆర్ కూడా తీయాలి. తీసి ఎవరు పూర్తిగా దీంట్లో వెనకాల ఉన్నారనేది బయటికి తీయాలి. అంతేగాని తీసుకొచ్చి మా పైన ఇలా బురద జల్లేయడం ఎంతవరకు సబబు అని అడుగుతాను. ఇప్పుడు నాకైతే ఒక్కొక్కటి క్లియర్గా అర్థమైన అంశం ఏంటంటే, మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర శిలాపలకాన్ని తెలుగుదేశం పార్టీ గూండాలు వాళ్ళు పగలగొట్టారు. అది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్ అయిందో కూడా చూసాం. కొన్ని లక్షల 50-60 లక్షల మంది చూశారు. అది వాళ్ళపైన అంత అన్పాపులర్ అయ్యారు కాబట్టి ఈ వెహికల్ని మా మనిషి చేతే తగలబెట్టించి మాపైనే రుద్దే కార్యక్రమం జరుగుతుందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాల, అంత బ్లాంక్గా ఎట్లా ఇస్తారు అని అడుగుతున్నా. మా అనుచరుడని ఎట్లా మాట్లాడగలుగుతారు? పార్టీ కార్యకర్తని ఎట్లా చెప్తారు? దీనిపైన నిజంగా ఎంక్వైరీ జరిగితే పూర్తిగా జరగాలి కదండి. 6 నెలల క్రితము, 1 సంవత్సరం క్రితము అతను ఎవరెవరితో తిరిగాడు, అతని ఫోన్ తీసి చూస్తే అతని ఫోన్లోనంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిరిగిన ఫోటోలు కనబడతా ఉన్నాయంట. అసలు ఏం జరుగుతూ ఉంది? నేను ఒకటైతే చెప్తున్నానండి, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇప్పటికీ పూర్తి స్థాయి నమ్మకము, విశ్వాసం ఉంది. దీన్ని సమగ్రమైన విచారణ జరపాలి. దీనికి బ్యాక్డ్రాప్ ఎవరున్నారనే అంశాలని బయటికి తీయాలి, వెలికి తీయాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, నాది కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఈ ఘటనలో ఏమాత్రం ప్రమేయం ఉన్నా నేను సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. సాక్షాత్తు మార్కండేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అక్కడ అర్థమవుతుంది కదండి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోట్లోనే అనిపిస్తూ ఉంది. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే ఎలక్షన్స్ టైంలో ఎంత దుర్మార్గంగా రాజమండ్రిలో విష సంస్కృతి జరుగుతూ ఉందంటే 25% అని చెప్పేసి పాంప్లెట్లు, కొన్ని లక్షల పాంప్లెట్లు నేను ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ చేశానో ఆ ప్రాంతంలో జల్లేశారు. హ్యాపీ స్ట్రీటు, కంబాల్ చెరువు, ఈట్ స్ట్రీట్, అదే గ్లో గార్డెన్, ఇలా రకరకాల ప్రాంతాల్లో. దానిపైన ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ నేను మొత్తుకుంటా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పనేనని, ఎమ్మెల్యే వాళ్ళ తాలూకు వాళ్ళ పనేనని. దాన్ని ఇప్పుడు దాకా చేయలే. ఇప్పుడు ఎవరైతే మనము అప్పుడు అనుమానంగా ఉన్నారో వాళ్ళందరూ సిటీ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు, ఇప్పుడు వచ్చి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ప్రధాన అనుచరుడే నిన్న ఫేస్బుక్లో చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ప్రెస్ నోట్ ఇవ్వకముందరే అతను ఒక ఫేస్బుక్ ద్వారాగా ఒక పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఒక కొద్ది గంటల్లో సంచలనం రాబోతూ ఉంది మాజీ ఎంపీ పైన అని ఏదో ఒక పోస్ట్. ఆ పోస్ట్ ఉందా? అండి 100% అండి. అసలు ఇంత దారుణమైన విష సంస్కృతి ఇప్పటిదాకా రాజమండ్రిలో లేదు. ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చి ప్రజాప్రతినిధులు అవుతూ ఉంటే మరి నిజంగా ప్రజల్ని ఆ దేవుడే కాపాడాలి.
మీరు చేసిన డైరెక్ట్గా చేసిన ఛాలెంజ్ ప్రస్తుత ఎమ్మెల్యే నేను అదే చెప్తున్నా, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఈ ఘటనలో ప్రమేయం లేకపోతే మీరు సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని పంపించి కోవర్ట్ ఆపరేషన్ చేశారు, ఈ విషయం మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి మాజీ ఎంపీ భరత్ అడుగుతున్నారు. దీంతోపాటు ఎవరైతే తన మీద ఆరోపణ చేశారో అధికార పక్ష నేతలు ఎమ్మెల్యేని డైరెక్ట్గా సూటిగా ఒక సవాల్ విసురుతున్నారు. తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ వ్యవహారంలో ఉంటే మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని, మీరు చేయడానికి సిద్ధమని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే మరొకసారి తరోగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఇది చేశారన్న విషయాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.